హాయ్ హలో నమస్తే నేను మీ శ్రీలతని వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణ్ శ్రీ. ఈరోజు మన వీడియో వచ్చేసి మరొక హెల్దీ రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి. అదేంటంటే బియ్యంను కానీ రవ్వను కానీ ఈనోను కానీ వాడకుండా సోడా కూడా లేకుండానే ఇడ్లీలండి. హెల్దీగా అన్నాను కదండి, జొన్నలతో ఇడ్లీలండి. చాలా టేస్టీగా ఉంటాయి. దీని ప్రిపరేషన్ కూడా చాలా సింపుల్గా అయిపోతుందండి. షుగర్ పేషెంట్స్ కూడా హ్యాపీగా తినేసేయొచ్చండి ఈ ఇడ్లీలని. మరి దీని ప్రాసెస్ ఏంటి, ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది వీడియోలో క్లియర్గా ఉందండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేసినట్లయితే మీరు కూడా పర్ఫెక్ట్గా చేయగలుగుతారండి. అలాగే వాతావరణం చల్లగా ఉంది కదండి, ఇడ్లీ పిండి అనేది త్వరగా పర్మెంటేషన్ జరగాలంటే ఈ వీడియోలో కొన్ని టిప్స్ కూడా చెప్తానండి. స్కిప్ చేయకుండా చూసేసేయండి. ముందైతే నేను ఇక్కడ ఒక బౌల్లోకి జొన్నలు తీసుకున్నానండి. నేను ఇక్కడ తెల్లవే తీసుకున్నాను. మీ దగ్గర పచ్చ జొన్నలు ఉన్నా కానీ వాటితోని ఇదే ప్రాసెస్లో ఫాలో అయిపోయి చేసేయొచ్చండి. ఇలా 1 కప్పు వరకు తీసుకుంటున్నానండి. మరొక బౌల్లోకి 1/2 కప్పు వరకు, అంటే ఏ కప్పుతో మినప్పప్పు 1 కప్పు తీసుకున్నామో 3 కప్పుల వరకు జొన్నల్ని తీసుకోవాలండి. ఇలా తీసుకొని రెండింటిని సపరేట్గా నానబెట్టేసుకోవాలండి. 2 సార్లు శుభ్రంగా కడిగేసుకొని వాటర్ అంతా వంపేసుకొని ఫ్రెష్ వాటర్ని వేసుకొని నానబెట్టుకోవాలన్నమాట. నేను నెక్స్ట్ డేకి ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవడం కోసం మార్నింగే ఈ ప్రాసెస్ అనేది చేస్తున్నానండి. జొన్నలు అనేవి నానడానికి కొంచెం టైం ఎక్కువగా తీసుకుంటుంది కాబట్టి రేపు ఇడ్లీ చేయాలనుకుంటే ముందు రోజే నానబెట్టుకోవాలని గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత 1/2 స్పూన్ వరకు మెంతులను కూడా మినపప్పులోకి వేసేసుకొని రెండింట్లోకి కూడా సరిపడినంత వాటర్ని వేసేసి మూత పెట్టేసి 10 to 12 అవర్స్ నానబెట్టుకోవాలండి. నేనైతే ఇక్కడ నెక్స్ట్ డేకి చేస్తున్నాను కాబట్టి ముందు రోజు మార్నింగే నానబెట్టేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా నానబెట్టిన తర్వాత ఇప్పుడు ఈవినింగ్ టైం అంటే 7:30కి నేను అట్లా ఇప్పుడు పిండి రుబ్బుకుంటున్నానండి. చూడండి, చక్కగా నానిపోయింది. అదే వాటర్ని అలాగే ఉంచేయకుండా 5 అవర్స్ తర్వాత మళ్ళీ ఒకసారి వాటర్ని మార్చేసుకొని ఫ్రెష్ వాటర్ వేసేసుకొని నానబెట్టుకోవాలని గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత వాటర్ అంతా కూడా వంపేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని ముందైతే జొన్నల్ని గ్రైండ్ చేసుకున్నానండి. ఆ తర్వాత మినపప్పును కూడా గ్రైండ్ చేసుకోవాలి. తగినంత వాటర్ని వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని ఒక పెద్ద బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నానండి. అదే మిక్సీ జార్లోకి ఏ కప్పుతో మనం జొన్నలు మినపప్పు తీసుకున్నామో 1 కప్పు వరకు బొరుగులను కూడా తీసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ని వేసుకొని, లేదంటే మినపప్పుతో పాటైనా జొన్నలతో పాటైనా కానీ ఈ మురమురాలను వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇవన్నీ కూడా ఒక గిన్నెలోకి వేసేసుకొని ఇలా గరిటెతో కాకుండా చేత్తోనే బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా చేయడం వలన ఇడ్లీలు అనేవి ఫ్లఫీగా వచ్చేస్తాయండి. చూడండి, బాగా ఒక 5 మినిట్స్ బాగా మిక్స్ చేసుకోవాలని గుర్తుపెట్టుకోండి. చూడండి, ఈ విధంగా. ఆ తర్వాత మూత పెట్టేసి ఇప్పుడు ఏం చేయాలి అంటే స్టవ్ ఆన్ చేసుకొని ఇలా నాన్ స్టిక్ ప్యాన్ అయినా కానీ ఐరన్ ప్యాన్ అయినా ఏదైనా తీసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో కొంచెం వేడి చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత మరీ ఎక్కువగా వేడి చేసుకోకూడదండి, కొంచెం హీట్ చేసుకున్నట్లయితే సరిపోతుంది. ఇలా చేత్తో టచ్ చేసేంత వేడిగా ఉన్నప్పుడు దీనిపైన మనం బ్యాటర్ని పెట్టేసిన ఈ బౌల్ని పెట్టేసి దీనిపైన మందపాటి టవల్ని కానీ బెడ్షీట్ని కానీ షాల్వాని కానీ కప్పేసేయాలండి. ఎక్కడా కూడా ఓపెన్ అనేది లేకుండా ఫుల్గా కవర్ అయ్యేలాగా క్లోజ్ చేసేసుకోవడం వలన బ్యాటర్ అనేది త్వరగా పర్మెంటేషన్ జరుగుతుందండి. వేసవిలో అయితే మనకి ఇలా చేయాల్సిన అవసరం ఉండదండి. ఇప్పుడు శీతాకాలం కాబట్టి పిండి అనేది పులిస్తేనే ఇడ్లీ అనేది చాలా టేస్టీగా ఫ్లఫీగా వస్తాయి కాబట్టి ఈ చిట్కాని ఫాలో అయిపోయి చేసేసేయండి. ఈ ఇడ్లీలనే కాదండి, మనం నార్మల్గా చేసుకునే మినపప్పు ఇడ్లీలను కూడా ఇదే విధంగా చేసినట్లయితే పర్మెంటేషన్ అనేది త్వరగా జరుగుతుందండి. చూడండి, ఈ విధంగా మార్నింగ్ చూశాననుకోండి, ఈ విధంగా బ్యాటర్ అనేది చక్కగా పర్మెంటేషన్ జరిగింది. చూడండి ఏ విధంగా. ఆ తర్వాత ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. తర్వాత ఇప్పుడు కావలసినంత పిండిని తీసుకొని దానిలోకి రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా వేసేసుకోవాలి. మొత్తం పిండిలోకి సాల్ట్ అనేది వేసుకోకూడదండి. కావలసినంత తీసుకొని దానిలోకి మాత్రమే సాల్ట్ని ఒకసారి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. స్లోగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇడ్లీ ప్లేట్లకి ఆయిల్ని అప్లై చేసుకొని ఈ బ్యాటర్ని వేసేసుకుందాం. ఈలోపు స్టవ్ మీద పెట్టేసి 1 గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని వాటర్ అనేది పక్కన బాయిల్ అవుతూ ఉందండి. ఈలోపు నేను ఇక్కడ ఇడ్లీ ప్లేట్లలోకి బ్యాటర్ని వేసేసుకుంటున్నాను. ఇక్కడ బిగినర్స్కి అయితే ఒక చిన్న టిప్ అండి. ఇలా ఇడ్లీ ప్లేట్లు పెట్టేటప్పుడు ఇడ్లీ పైన ఇలా హోల్స్ ఉంటాయి చూడండి, నెక్స్ట్ ప్లేట్ అనేది దానిపైకి వచ్చేలాగా ఆ నెక్స్ట్ ప్లేట్
ప్లేట్ అనేది ఆ హోల్స్ ఉన్న దానిపైన ఇడ్లీ అనేది వచ్చేలాగా పెట్టుకోవాలండి. వీడియోని ఒకసారి అబ్జర్వ్ చేస్తే తెలిసిపోతుంది. చూడండి వాటర్ కూడా చక్కగా వేడైపోయాయి కదా. ఇడ్లీ స్టాండ్ని ఇడ్లీ పాత్రలో పెట్టేసి స్టవ్ని మీడియంలో పెట్టేసి 10 to 12 minutes ఉడికించుకోవాలండి. ఇప్పుడు మరొక పక్కన చట్నీ ప్రిపరేషన్ చూద్దామండి. మిక్సీ జార్లోకి పొట్టు ఒలుచుకోకుండానే వేయించుకున్న పల్లీలను 1 కప్పు తీసుకున్నాను. అలాగే 4-5 ఎండుమిర్చిని, రుచికి సరిపడినంత సాల్ట్ని, 1 రెమ్మ కరివేపాకుని, 4 వెల్లుల్లిని. ఇలా మిల్లెట్స్తో చేసే ఏ రెసిపీకైనా కానీ చట్నీ అనేది కొంచెం స్పైసీగానే ఉంటే బాగుంటుందండి. తగినంత చింతపండుని, తగినంత వాటర్ని కూడా వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఇప్పుడు ఒక చిన్న గిన్నెలోకి 1 స్పూన్ ఆయిల్ని వేడి చేసుకొని 1 స్పూన్ పోపు గింజల్ని, 1 ఎండుమిర్చిని, 1 రెమ్మ కరివేపాకుని, చిటికెడంతా ఇంగువని కూడా వేసి దోరగా ఫ్రై చేసుకున్న ఈ పోపులోకి రెడీగా ఉంచుకున్న ఈ చట్నీని కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేశానండి. ఈలోపు ఇడ్లీలు కూడా చక్కగా ఉడికిపోయాయి కదండి. చూడండి ఇలా నైఫ్ని కానీ ఫోర్క్ని కానీ గుచ్చి చూసినట్లయితే నీట్గా వచ్చేసిందంటే ఇడ్లీలు అనేవి రెడీ అయిపోయాయి అన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూతని ఇలా క్రాస్గా ఓపెన్ చేసి ఒక 5 minutes అలాగే ఉంచేసి ఆ తర్వాత ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లలో నుంచి ఇడ్లీలను డిమోల్డ్ చేసుకుందాం. చూడండి నీట్గా వచ్చేసాయి కదండి. రవ్వ వేయకుండా కూడా ఇడ్లీలు అనేవి ఎంత సాఫ్ట్గా ఫ్లఫీగా ఎలా వచ్చాయో చూడండి. చూస్తుంటేనే తెలిసిపోతుంది కదండి. రవ్వ లేకుండా ఈనో కానీ సోడా కానీ లేకుండా ఇడ్లీలను ఎలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో తెలిసిపోయింది కదా. మరి అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఇడ్లీలని హ్యాపీగా తినేసేయొచ్చండి. మరి ఈ ఇడ్లీలని డయాబెటీస్ ఫ్రెండ్లీ ఇడ్లీలు అని కూడా చెప్పొచ్చు కదండి. మరి మీరేమంటారు అనేది నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. అలాగే దీనిలోకి చట్నీ అనేది కొంచెం లూజ్గానే ఉండాలండి. ఈ ఇడ్లీల పైన ఈ విధంగా చట్నీని వేసేసుకొని తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలైతే వీటిని నార్మల్గా చేసిన ఇడ్లీలాగానే తినేస్తారండి. అంత టేస్టీగా ఉన్నాయండి. మా ఇంట్లో వాళ్ళందరికీ నచ్చేసాయండి. మరి మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి రుచి చూపిస్తారని అనుకుంటూ మీతో షేర్ చేసుకుంటున్నానండి. నచ్చినట్లయితే ఒక మంచి లైక్ కొట్టండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో అనేది ఎవరికి యూస్ఫుల్గా ఉంటుందో వాళ్ళకి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.